పురుషోత్తం, సార్ ఆ పొట్ట తగ్గించవచ్చు కదయ్యా. సార్ తగ్గిస్తున్నాను సార్. నేను డైలీ ఐఎమ్ వాకింగ్ 1000 steps. యాడ్ 1 more 0 to it. సార్ సీఎంకి బాంబు పెట్టించినోడు ఇద్దరు చనిపోయారు సార్. ఈ కేసులో ఇంకా ముందుకెళ్ళడానికి ఏం లేదు సార్. ఈ కేసుని క్లోజ్ చేసేద్దాం సార్. పురుషోత్తం, సార్ మణిబాబు సీఎంని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలీదు సార్. దానివల్ల అతనికేంటి లాభం? తెలీదు సార్. అతను ఒక్కడే ప్లాన్ చేశాడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారంటావా? తెలీదు సార్. ఏమీ తెలియకుండా ఎలా మూసేస్తావయ్యా? సార్ 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 మీకు కాలితే నన్ను బూతులు తిడతారేం సార్? బూతులు తిట్టక నీతులు చెప్పడానికి నేనేమన్నా స్వామీజీనా? నిన్నెందుకు పెట్టుకున్నానో తెలుసా? సార్ స్ట్రెస్ రిలీఫ్ కోసం. గెలకకు నన్ను. ఫోన్. హలో. 5 రోజుల్లో కేసు క్లోజ్ చేస్తానన్నావు. ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఆ మీడియా వాడు ఎవ్రీ 1 hour కి బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రోజు కేసు క్లోజ్ చేయకపోతే ఇది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. జస్ట్ గెట్ అవుట్. ఎస్ సార్. హే సిరి. Another high-profile case in your pocket. ప్రజాపతి గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తికైనా ఆ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు సహజమే కదా. సిరి. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన విశ్వ ప్రజాపతి. ఇంత ఆకస్మికంగా భేటీ దేనికని అంతా చర్చించుకుంటున్నారు. ఇంత అర్జెంటుగా గవర్నర్ గారిని కలవడానికి కారణం? ఏం లేదండి, నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడారు? నాన్నగారికి జరిగిన విషయం గురించి, ఏం జరిగిందో కనుక్కుందామని. సిబిఐ ఎంక్వైరీ గురించి. ప్రజాపతి గారి ఆదేశాల మేరకే మీరు ఇక్కడికి వచ్చారా? ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వరండి. నేనే సీఎం ప్రమాణ స్వీకారం లేట్ అవుతుందని లోపల ఆయన డిస్కషన్ విని రాబోయే సిచ్యువేషన్ ఊహించి దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఎలాంటి డిస్కషన్స్ విన్నారు? ఎలాంటి సిచ్యువేషన్ ఊహించారు? మీరు ఊహించలేనివి. అందుకని సిబిఐ ఎంక్వైరీ అవ్వకుండానే సీఎం ప్రమాణ స్వీకారం చేయాలంటారా? నేను అలా అనలేదండి. మరి మీరేమంటారు? చాలా రోజుల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు. దాన్ని అర్థం చేసుకోమంటున్నాను, ఆలోచించమంటున్నాను. థ్యాంక్ యూ. మరో 2 గంటల్లో సంచలనం రేపే బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు రాబోతుంది. స్టే ట్యూన్ టు ఎన్ఎన్సీ ఛానల్. హాస్పిటాలిటీ అంత బాగుందా? నేను ఇంత సాఫ్ట్గా హ్యాండిల్ చేయడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నీ లవ్ స్టోరీ. పైకి రఫ్గా ఉన్నా లోపల లవర్ బాయ్ చిందులేస్తున్నాడుగా. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? అయినా ఇందులో కనిపెట్టడానికి ఏముంది సార్? ఆ రోజే చనిపోయేవాళ్ళం, బతికి బయటపడ్డాం. చిన్నప్పటి నుంచి ఒక కన్సర్న్ ఉండేది, పెద్దయ్యాక అది ప్రేమగా మారింది. హలో సార్, ఇక్కడ మీ డ్యూయెట్లు చూసే మూడు ముచ్చట ఎవడికి లేవు గాని ఆ డ్రైవర్ను కొట్టింది నీ లవ్ స్టోరీ కోసం కాదు. వాడి ప్లేస్లో వెళ్ళింది ఎవడా అని తెలుసుకోవడానికి. నాకెలా తెలిసిందనుకుంటున్నావా? శేషార్ గారు డ్రైవర్ యూనిఫామ్లో వచ్చి కారు వేసుకుని వెళ్ళారు సార్. నేను అక్కడే ఉన్నాను సార్. నాకేం తెలియదు సార్. అసలు మీ ఇద్దరికి సీఎంను చంపాల్సిన అవసరం ఏముంటుందా అని ఆలోచిస్తుంటే నన్ను ఒక సింబల్ బాగా డిస్టర్బ్ చేసింది. అది నీ ఛానల్ లోగోలో సింబల్. సిరి రూమ్లో ఉన్న ఎంబ్లం, గోవింద్ మెడ మీదున్న టాటూ, అన్నిట్లో కామన్ పాయింట్ ఆ సింబల్. అన్నింటికంటే ముందు న్యూస్ నీ ఛానల్లో ఎందుకు వస్తుందా అనుకున్నాను. ఇదే అసలు రహస్యం. ఎవరు మీరంతా? ఏంటి కథ? ఏంటా సింబల్? చీకట్లో పాతేసిన నిజాన్ని బయటికి తీయడానికి, అవినీతిని అంతం చేయడానికి, క్రిమినల్స్ని క్లీన్ చేయడానికి తగలబడ్డ ఆశ్రమం నుంచి పుట్టింది ఈ సీక్రెట్ సొసైటీ, ద సింబల్ ఆఫ్ ట్రూత్. ఇదేదో సినిమా చూసి ఇన్స్పైర్ అయిన వ్యవహారంలా ఉంది. నువ్వు చెప్పినట్టు మీరంతా మంచోళ్ళైతే
సీఎంని ఎందుకు చంపాలనుకున్నారు? తీసుకొచ్చిన దగ్గర నుంచి మీరే చంపారు అంటున్నారు. నేను చంపుతాం అనుకుంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ఎవరి గురించి అయినా చెప్పాలనుకుంటా, చంపాలనుకోను. అది నా మూట కాదు. మరెందుకు వెళ్ళావు అక్కడికి? అసలు ఆ వీడియోలో ఏముంది? కాసేపు ఆగండి, టీవీలో చూస్తారుగా. కేసుకు సంబంధించి ఏ న్యూస్ కూడా పబ్లిక్ చేయకూడదని చెప్పాను కదా. అయినా ఒకటి చెప్పించేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదు. నీకు ఒక కాపీ ఇస్తలే. అసలు నువ్వెందుకు వెళ్ళావు, ఏం జరిగింది క్లారిటీగా చెప్పు. వాట్? సార్, మనం ఇక్కడి నుంచి ఇమీడియట్గా వెకెట్ చేయాలి సార్. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది. బాంబా? ఇక్కడ బాంబు పెట్టి చిన్నబాబుకి చెప్పారా? సార్, అందరూ సేఫ్గా ఉన్నారు సార్. అసలు ఏం జరుగుతోందయ్యా? సార్, ఇదొకసారి చూడండి. సార్, ఎందుకు? సెక్యూరిటీ రీజన్ సార్. ఈ డ్రెస్తో మనం బయటికి వెళ్తే మనల్ని ఎవరైనా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్. వెళ్దామా? ఎస్ సార్. సార్, మీరు కూడా. What just happened? Are you okay? మామ్, చెప్పు. మామ్, ఐమ్ ఓకే మామ్, బట్ బ్లాస్ట్ లో చేశారు. Can you hear me?